ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 18/5/2026. ఆత్మిక పిల్లలు, మీ సేవా విస్తరణ ఢిల్లీలోనే జరగాలి. ఢిల్లీని ఫరిస్తాన్ అని కూడా పిలుస్తారు. బిర్లా మందిరంలో ఒక బోర్డు కూడా ఉంది. 5000 సంవత్సరాల క్రితము ఢిల్లీ ఫరిస్తానిగా ఉండేదని అందులో రాసి ఉంది. ఫరిస్తాన్ అంటే దేవకన్యలు నివసించే ప్రదేశము. సుహేని అంటే పరిగా పిలుస్తారు. ఆ పేరు మీదుగానే దానికి ఫరిస్తాన్ అనే పేరు వచ్చింది. ఓం నమ శివాయ. మనము ఈ రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు కాబట్టి పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. ఈ పాత ప్రపంచంలో ఉంటూనే ప్రతి కల్పంలో వలె ఇప్పుడు కూడా మనము యోగ బలంతో మన కోసము ఈ రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇక్కడే మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఇలాంటి యుక్తులను బాబా తెలియచేస్తున్నారు. లక్ష్మీనారాయణుల చిత్రపటాలు అందరూ తమ వద్ద ఉంచుకోవచ్చు. నిద్రపోయే ముందు కూడా మనము ఈ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నామని ఆలోచించాలి. ఇటువంటి యుక్తులు పిల్లలకు లభిస్తేనే సంతోషంగా ఉంటారు. ఒకవేళ పగలు ఏవైనా గొడవలు చికాకులు ఉన్న రాత్రి ఈ చిత్రపటాన్ని చూసినట్లయితే మనము ఈ దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము అనే ఆలోచన వస్తుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. కాలచక్రం అంతా బుద్ధిలోకి వస్తుంది. తండ్రి యుక్తులను తెలియచేస్తున్నారు. దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి. ఎలాంటి సందిగ్ధము రాకూడదు, అంటే చెడు ఆలోచనలు రాకూడదు. ఇటువంటి అభ్యాసం చేయడం ద్వారా పిల్లలు రోజు రోజుకు సంతోషంగా ఉంటారని బాబా భావిస్తున్నారు. ఎందుకంటే సంతోషమే మీ అంతిమ గతిని నిర్ణయిస్తుంది. కృష్ణుడు లేదా శివుని యొక్క చిత్రాన్ని పెట్టుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ వారికి దాని అర్థం తెలియదు. మీరు దాని సరియైన అర్థాన్ని తెలుసుకున్నారు. భక్తి మార్గంలో ఉన్నవారికి ఏమీ తెలియదు. మనము అనేక సార్లు మన రాజధానిని స్థాపన చేశామని మీకు తెలుసు. ఇందులో స్మృతి యాత్ర కూడా ఉంది. మ్యూజియం ఒకసారి ఏర్పాటు చేశామని బాబా చెప్తున్నారు. ఏదైతే జరిగిందో అది డ్రామా ప్రకారము గతముగా మారిపోతుంది. మళ్ళీ భవిష్యత్తు విషయాల గురించి తెలియచేయడం జరుగుతుంది. మొదటగా వచ్చి ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని మీరు చూడాలి. వీరి గురించి మీరు చక్కగా అర్థం చేయించవచ్చు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. పాత ప్రపంచం యొక్క వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. రేపు లేదా ఎల్లుండి కూడా మరణము జరగవచ్చు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ జీవితానికి భరోసా లేదు. ప్రపంచ యుద్ధం కూడా జరగవచ్చు. గతంలో ఒకరితో మరొకరు యుద్ధాలు చేసుకునేవారు. ఇప్పుడు మాత్రము ప్రపంచ యుద్ధము జరగనుంది. దీనినే పూర్తి విశ్వయుద్ధంగా పిలుస్తారు. గతంలో యుద్ధం జరిగినప్పుడు చైనా అంతగా యుద్ధం చేయలేదు. ఆఫ్రికా కూడా పాల్గొనలేదు. ఆ సమయంలో భారత్ కూడా యుద్ధం కొరకు సహాయం చేసింది. ఈ ప్రపంచము తప్పకుండా అంతము కావలసిందేనని పిల్లలకు తెలుసు. తండ్రి కూడా తెలియచేస్తున్నారు. పిల్లలది గుప్తమైన యుద్ధము. దీనిని అజ్ఞాత యుద్ధంగా చెప్పవచ్చు. శివశక్తి, భారత మాత, వందే మాతరము. మీరు రాజ్యంలో పరిపాలన చేస్తారు. ఆ తర్వాత పూజ్యులుగా కూడా అవుతారు. మీకు నమ్మకం కలగడానికి ఈ లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అది మీకు సహాయపడుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియచేస్తున్నారు. చిత్రం దగ్గర ఉంచుకోవడం ద్వారా చాలా సంతోషంగా ఉండేదని, ఆ చిత్రాన్ని ఎంతగానో ప్రేమించేవారనని చెప్తున్నారు. డ్రామా ప్రకారం చూడండి, ప్రకృతి ఎంత విచిత్రమైనదో. ఇప్పుడు మళ్ళీ దానినే గుర్తు చేసుకుంటున్నాము. మనము లక్ష్మీనారాయణులుగా అవుతున్నామని గతములో మీకు తెలియదు. కేవలము ఆ చిత్రపటాలను మాత్రము ప్రేమపూర్వకంగా ఉంచుకునేవారిమి. రకరకాల విగ్రహాలు కూడా ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి ఈ లక్ష్మీనారాయణను ఎంతగానో ప్రేమించాను అని బ్రహ్మబాబా చెప్తున్నారు. అందుకే పిల్లలకు కూడా సలహా ఇస్తున్నారు. ఈ యుక్తి చాలా మంచిది. కొద్దిమంది రకరకాల మత్తు పదార్థాలు తిని పడుకునేవారు ఉన్నారు. మీకు దుఃఖము కలిగినప్పుడు ఈ చిత్రపటాలు ఎంతో మీకు ధైర్యాన్ని ఇస్తాయి. బాబా మనల్ని ఇలా తయారు చేస్తున్నారని, మనం ఇలా తయారవుతున్నామని మీకు తెలుసు. రాత్రిపూట స్మృతి చేయడం ద్వారా దుఃఖాలు తొలగిపోతాయి. బాబా రాగానే ముందుగా మీకు లక్ష్యాన్ని ఇస్తారు. ఈ లక్ష్యము చాలా మధురమైనది. ఇందులో కష్టం చేయవలసిన అవసరమే లేదు. అనంతమైన తండ్రి మనల్ని ఇలా తయారు చేస్తున్నారు. దీనిని జ్ఞానంగా పిలుస్తారు. ఇందులో పెద్దగా కష్టమేమీ ఉండదు. ఈ పాత ప్రపంచం అంతం కాబోతుందని, మనము దేవీ దేవతల వలె అవుతున్నామని మీకు తెలుసు. బాబా శ్రీమతం ప్రకారము మనము కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అంటే వినాశనము తప్పకుండా జరుగుతుంది కదా. ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇది క్షణకాలపు జ్ఞానము. దీనిని అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే సంతోషం అనే పాదరసము పెరుగుతుంది. చిత్రాన్ని మీ పడక గదిలో ఉంచుకోవాలి. చిత్రాలు చిన్నవి కూడా లభిస్తాయి, అవి కూడా మీకు సహాయపడతాయి. భక్తి మార్గంలో లక్ష్మీనారాయణుల వృత్తి ఏమిటో ఎవరికీ తెలియదు. మీకు మాత్రము అందరి కర్తవ్యాల గురించి తెలుసు. లోకంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం తెలిసిన మనిషి ఎవరు ఉండరు. కాబట్టి మీకు అంతరంగంలో సంతోషం కలగాలి. ఎవరికైనా తెలియచేసేటప్పుడు ఇలా చెప్పండి: శివబాబా బ్రహ్మబాబా ద్వారా విష్ణువు యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నారు అని చెప్పాలి. ఇందులో అందరూ వచ్చేస్తారు. శివబాబా చిత్రం పటంలో పరంపిత పరమాత్మ శివబాబా అని వ్రాసి ఉంచాలి. ప్రతి కల్పంలో మనం ఎలాగైతే రాజ్యాన్ని పొందుతామో అలాగే ఇప్పుడు కూడా పొందుతామని మీ బుద్ధిలో ఉంది. నిశ్చయ బుద్ధి కలవారికి విజయం తప్పకుండా లభిస్తుంది. అంటే విజయమాలలో మణిపూసలుగా అవుతారు. రాత్రివేళ పిల్లలు ఈ అలవాటు చేసుకున్నట్లయితే పగలు కూడా అదే స్మృతితో నడుస్తారు. పిల్లలకు బ్యాడ్జీలు కూడా లభించాయి. పూర్వము భక్తి మార్గంలో విగ్రహాలను ముద్దాడేవారు. ఇప్పుడు కేవలము వారిని స్మృతి చేయాలి. మనం ఈ కొత్త ప్రపంచంలోకి వెళుతున్నాము. మీ ఉన్నతి కూడా చాలా జరుగుతుంది. సమయము చాలా సమీపంలోకి వస్తోంది. లోకంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సందేశాన్ని ఇవ్వాలని ఏమీ లేదు. మున్ముందు మీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అప్పుడు వార్తాపత్రికల ద్వారా ప్రచారం జరుగుతుంది. ఎవరైనా పెద్ద మనిషి వచ్చి వీరి దగ్గర అనంతమైన తండ్రి నుంచి ఆస్తిని పొందే ఉపాయం ఉంది అని వారు చెప్తే చాలు, మీ దగ్గరికి గుంపులు గుంపులుగా జనసంఖ్య చేరుకుంటారు. ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మీరు శక్తులు జ్ఞాన బాణాలు వేశారని శాస్త్రాల్లో మహిమ ఉంది. శివశక్తుల దగ్గర జ్ఞాన బాణాలు ఉన్నాయి అని వ్రాయాలి. ఇది కేవలము సహజ రాజయోగం అనే బలము. ఎవరికైనా నేర్చుకోవాలని ఉంటే వీరి దగ్గరికి వెళ్ళండి. ఈ మాత్రం చెప్పినా చాలు. తమకు ఏమీ అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇలా చెప్పినట్లయితే జ్ఞానబాణము తగులుతుంది. మీకు పేరు ప్రఖ్యాతులు తప్పకుండా వస్తాయి. సెకనులో మీరు తండ్రి నుంచి వారసత్వాన్ని పొందవచ్చు. మీరు చక్కగా విచార సాగర మదనం చేస్తే మీకు తండ్రి చాలా మంచి సూచనలు చేస్తారు. మీరు పరిపక్వంగా తయారవుతున్నారు. కేవలం 8 మంది మాత్రమే అష్టరత్నాలుగా చూపిస్తారు. ఈ నౌక తీరం దాటింది అంటే పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి చేరుకుంటారు. విముక్తి లభిస్తుంది. మళ్ళీ పాత ప్రపంచంలోకి వచ్చినట్లయితే మీ నౌక మునిగిపోతుంది. తమ పురుషార్థం ప్రకారంగా నెంబరివారిగా సమయాన్ని తీసుకుంటారు. రాత్రి పడుకునే ముందు గతించినదంతా గతమే అని భావించాలి. ఏదైతే జరిగిందో అది ఏది కూడా కొత్తది కాదు, నథింగ్ న్యూ అని భావించాలి. ఇలాంటి విషయాలు బాబా చాలా చక్కగా తెలియచేస్తున్నారు. ఇది ఒక డ్రామా కదా. స్మృతి చేస్తూ ఉండమని తండ్రి చెప్తున్నారు. ఆ తర్వాత ఇతరులకు కూడా దీని గురించి తెలియచేయాలి. ఈ చక్రము నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దీనిని గుర్తు చేసుకుంటే ఆ చక్రము మీ బుద్ధిలో గుర్తుండిపోతుంది. అంతిమములో పిల్లలకు ఇది చాలా సహజంగా అనిపిస్తుంది. ఢిల్లీ సమావేశంలో శివ జయంతి కొరకు అన్ని ధర్మాల వారిని పిలవాలని సూచన లభించింది. కానీ పిల్లల్లో అంతటి శక్తి ఉండాలి కదా. ఇంకా పిల్లల్లో అలాంటి శక్తి రాలేదు. ముందుగా మీరు శిక్షణ తీసుకోవాలి. అప్పుడే మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కూడా ఇలా చేయండి అలా చేయండి అని నేర్పించేవారు వస్తున్నారు. వారు కూడా ఇది జ్ఞానయోగం అని అర్థం చేసుకుంటున్నారు. మీరు జ్ఞాని పిల్లలు కాబట్టి అజ్ఞానుల వలె ఏమీ చేయకూడదు. మీ ముందుకు ఎవరు వచ్చినా మీలో వారు తండ్రిని చూడాలి. వీరే అనంతమైన తండ్రి. వీరి ద్వారానే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. వీరి రాజ్యంలోనే ప్రపంచ శాంతి కొనసాగుతుంది. దైవీ గుణాలు గలవారు ఉంటారు. ఇలా తెలియచేసినట్లయితే మీ ప్రభావం పడుతుంది. ప్రస్తుతము దేహీ అభిమాన వాతావరణం లేదు. సాధారణంగా 25% మంది ఇలా ఉన్నారు. మిగిలిన వారు దేహీ అభిమానంతో లేరు. తక్కువ స్థితి ఉంది. ఆత్మాభిమాన స్థితి ద్వారానే శక్తి లభిస్తుంది. తండ్రి పేదల పాలిటి పెన్నిది. దుఃఖంలో ఉన్నవారు తండ్రిని గుర్తు చేసుకుంటారు. మిగిలిన వారు తమ భోగ విలాసాల్లో మునిగిపోతారు. ఎదుటివారికి బాణం వేసేంత శక్తి పిల్లలకు లభించలేదు. ఇలా తయారు చేయడము చాలా కష్టమని మీరు భావిస్తున్నారు. కాబట్టి అటువంటి పెద్ద పనులు చేయడానికి బాబా అనుమతి ఇవ్వరు. వానప్రస్థ స్థితిలో ఉండాలని బాబా చెప్తున్నారు. పెళ్లి రోజున పాత బట్టలు ధరించినట్లుగా బాబా చెప్పే విషయాలను కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. బాబా ఎంతో తెలియచేస్తున్నారు. గాంధీజీ చాలా సాధారణంగా ఉండేవారని, చాలా సింపుల్గా ఉండేవారని చెప్తున్నారు. చలికాలంలో కేవలము ఒకే దుప్పటిని కప్పుకునేవారు. వారు ఎంతో సాధారణంగా ఉండేవారు. అందుకే వారికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. వారికి సంకల్ప శక్తి ఉండేది. అటువంటి సంకల్ప శక్తి పిల్లల్లో కూడా ఉండాలి. వారికి ఎంతో ధైర్యము ఉండేది. ఇక్కడ పరిస్థితి మరో రకంగా ఉంది.
అన్ని సెంటర్లలో గందరగోళం నెలకొని ఉంది. పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. ఇక్కడ తరచుగా వ్యర్థమైన మాటలే మాట్లాడుతున్నారు. చాలా సెంటర్లలో ఇలాగే జరుగుతోంది. బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాల్సింది పోయి ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మిక సేవ చేసే వారి బుద్ధిలో జ్ఞాన విషయాలు మాత్రమే ఉంటాయి. సేవ చేయకపోతే మిగిలినదంతా వ్యర్థమే ఉంటుంది. మీరు ఎంతో రాజసంగా ఉండాలి. మాకు స్వయంగా తండ్రి చదివిస్తున్నారు, మేము ఎంతో ఉన్నతమైన వారిగా తయారవుతున్నాము అనే పారవశ్యము మీకు కలగడం లేదు. నడవడిక వ్యవహారము చాలా రాయలుగా ఉండాలి. ఒకరినొకరు పైకి తీసుకురావాలి, కానీ కిందకు పడదోయకూడదు. చాలా మంచి మధురమైన పిల్లలను కూడా మాయ పట్టుకున్నప్పుడు వారిని ఒక్కసారిగా మాయ కిందకు పడదోస్తుంది. ఇది చాలా పెద్ద లక్ష్యము. పూర్తిగా నిరహంకారిగా ఉండాలని బాబా చెప్తున్నారు. ఫకీర్లు ఎలాంటి దుస్తులు ధరిస్తారు? ఇక్కడైతే ఒకరినొకరు పడదోయడానికి సలహాలు కూడా ఇస్తున్నారు. బాబా ఇచ్చే జ్ఞానము ఎంతో అద్భుతమైనది. ఇప్పుడు మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి అద్భుతం అని అంటున్నారు. తండ్రి కూడా ఎంతో అద్భుతమైన వారు ఎలా కూర్చొని మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారో చూడండి. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు కదా. విచారసాగర మథనం చేయాలి, ఈ విషయాలలో మునిగిపోవాలి. ఇక్కడ మీరు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు. తండ్రి మీకు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారంటే దీనివల్ల మీ నౌక తీరం చేరుతుంది. మళ్ళీ డ్రామా ప్రకారము మీరే పేదవారిగా అవుతారు. మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని భాగ్యవంతులుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు. తండ్రియే పేదల పాలిటి పెన్నిది. విరాట రూపం ద్వారా ఎవరికైనా సహజంగా తెలియచేయవచ్చు. ముందుగానే వారికి తెలియచేయమని ఢిల్లీ వాస్తవ్యులకు బాబా లేఖ రాశారు. సమయం అయితే వారు ఇచ్చారు. ఇప్పుడు లభిస్తున్న జ్ఞానము మీకు ఉన్నట్లయితే వారికి చక్కగా తెలియజేయగలుగుతారు. మీకు బుద్ధిలో ఉంటేనే కదా మీరు వారికి ఉపన్యాసం ద్వారా తెలియజేయగలుగుతారు. మీరు సేవలో ఢిల్లీని ముట్టడించాలి. ఢిల్లీని ఫరిస్తాన్కు కూడా పిలుస్తారు. 5000 సంవత్సరాల క్రితము ఢిల్లీ ఫరిస్తాన్గా ఉండేదని బిర్లా మందిరంలో వ్రాసి ఉంది. కానీ ఆ పదానికి అర్థం ఎవరికి తెలియదు. ఫరిస్తాన్ అంటే దేవతలు నివసించే చోటు. సుహేనిని కూడా పరిగా పిలుస్తారు. ఆ పేరు మీదుగానే దానికి పరిస్తాన్ అనే పేరు వచ్చింది. సంగమ యుగం గురించి వారికి తెలియచేయాలి. ఇక్కడ ఎంతో జనాభా ఉంటుంది. సత్యయుగంలో చాలా తక్కువ జనాభా ఉంటుంది. తండ్రి జనాభాను తగ్గిస్తారు. అప్పుడే సుఖశాంతులు నెలకొంటాయి. ప్రదర్శనకు లేదా మ్యూజియం ప్రారంభోత్సవానికి ఎవరినైనా పిలిచినప్పుడు కేకులు కట్ చేయించడము, వారికి తినిపించడము చేయకూడదు. మన వాస్తవమైన భోజనము జ్ఞానమే. కొంచెము ప్రసాదాన్ని ఇస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. కోతుల వంటి మనుషులను కూర్చోబెట్టి అంతగా మహిమ చేయకూడదు. యుక్తి ద్వారా తెలియచేయాలి. పని పూర్తి చేసుకోవడానికి కొన్నిసార్లు వారిని మహిమ చేయవలసి వస్తుంది. అంతేకాని వారి భావజాలంలోకి వెళ్ళిపోకూడదు. కోతుల వంటి వారికి మనము అంతటి గౌరవాన్ని ఇవ్వలేము. లోపల మీకు అలాంటి తన్మయత్వం ఉండాలి. వీరెక్కడా మేమెక్కడా అని మీరు భావించాలి. వారు ఎంత పెద్ద మనిషి అయినా సరే ప్రస్తుతం ఇంకా సమయం అయితే ఉన్నది. మీలో యోగశక్తి ఎంతగా పెరుగుతుందంటే మీరు ఎవరికైనా కొంచెం తెలియచేసినా వారికి జ్ఞానబాణం తగులుతుంది. ఇది కూడా జ్ఞానబాణమే కదా. బాణము సరిగ్గా తగిలినప్పుడే అది గాయాన్ని చేస్తుంది. మొదట ఆ జ్ఞానానికి ప్రభావితమవుతారు. ఆ తర్వాత పాత సంస్కారాలను వదిలివేస్తారు. తండ్రికి చెందిన వారిగా మారిపోయి తండ్రిని ప్రేమించని వారు కూడా ఇక్కడ ఉన్నారు. బాగా స్మృతి చేసే వారిలో ఒక ఆకర్షణ ఉంటుంది. రోజంతా గొడవ పడేవారు ఇతరులను ఆకర్షించలేరు. అయినా వారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. రాజధానిలో అన్ని రకాల వారు కావాలని బాబాకు తెలుసు. తండ్రి ఎప్పుడూ ఉన్నతిని పొందండి అని తెలియచేస్తారు. సత్యయుగంలో అపారమైన సుఖము ఉంటుంది. ఎంత పురుషార్థం చేస్తే అంతటి ఉన్నతమైన పదవిని పొందుతారు. ఒకవేళ ఫెయిల్ అయితే శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ సమయంలో సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. మీరు ఎవరి ముందు శిక్షలు అనుభవిస్తారో మీకు తెలుసు. ఆ సమయంలో మీ కళ్ళ నుంచి నీళ్లు ధారలుగా కారుతాయి. శిక్షలు కూడా అనుభవిస్తారు. కేసు కూడా నడుస్తుంది. అనవసరంగా ఇలా చేశామని ఎంతగానో పశ్చాత్తాపపడతారు. పరవశులుగా అయిపోయామని కూడా బాధపడతారు. మాయ కూడా మిమ్మల్ని లొంగదీసుకుంటుంది. చాలామంది అసలు మారరు. మాయ పిల్లలను ఏం చేస్తుందో చూడండి. మనం ఏ విధంగా తయారవుతున్నాము, కానీ మాయ ఏ విధంగా తయారు చేస్తోంది. బాప్ దాదా ఇద్దరు ఇక్కడ
కూర్చుని ఉన్నారు. చెడు వృత్తుల ద్వారా పిల్లల గతి ఏమవుతుందోనని వారికి ఆలోచన వస్తుంది. అలాంటి పరిస్థితి ద్వారా ఎలాంటి దుర్గతిని పొందుతారోనని ఆలోచిస్తారు. తామ్రధ్వజ, మయూరధ్వజ కథలు కూడా ఉన్నాయి కదా, శిక్షల గురించి కూడా కథలు ఉన్నాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు కూడా ఉన్నారని తండ్రికి తెలుసు. అలాంటి వారికి ఎటువంటి పదవి లభిస్తుంది? సతయుగంలోకి వస్తారు, కానీ చాలా చిన్న పదవి లభిస్తుంది. మీరు గొప్ప రాజ్యాన్ని పొందుతున్నారు. పేదల పాలిటి పెన్నిధి దగ్గరకు చాలామంది పేదలే వస్తారు, భాగ్యవంతులు రాలేరు. ప్రధానమంత్రి వంటి వారు ఎన్నడూ జ్ఞానాన్ని తీసుకోవడానికి రాలేరు. పాపము అలాంటి వారు ఏమి పొందుతారు? ఈ జ్ఞానము అందరి కోసము. సన్యాసులకు కూడా చెప్పండి. తండ్రిని గుర్తు చేస్తే మీరు శాంతిధామానికి వెళ్తారని చెప్పాలి. భవిష్యత్తులో వారు కూడా మీ మాటలను గుర్తు చేసుకుంటారు. వీరు చాలా మంచి విషయాలు చెప్పారు. బ్రహ్మము అనేది కేవలం నివాస స్థానం మాత్రమేనని వారు గ్రహిస్తారు. కానీ ఇంకా సమయం రాలేదు. పిల్లలు ఉన్నతమైన స్థితిని పొందాలి. సమయాన్ని వృధా చేస్తే మీరు దేనికి పనికిరాకుండా పోతారు. తండ్రికి మీ పైన జాలి కలుగుతుంది. ఇదంతా కూడా ముందుగానే నిర్మించబడిన డ్రామా అని మీకు తెలుసు. ప్రతి కల్పము ఇలాగే జరుగుతుంది. ఎవరైతే బాబా నా పైన దయను చూపిస్తున్నారని భావిస్తారో అలాంటి వారు శ్రీమతం మీద ఎందుకు నడవకూడదని ఆలోచిస్తారు. ఇది ఒక పుష్పాల తోట. ఇందులో అన్ని రకాల పుష్పాలు ఉన్నాయి. గులాబీ పుష్పాలు ఉన్నాయి, అడవి పూలు కూడా ఉన్నాయి. బాబా వాటిని చూసినప్పుడే ఇది ఎంతో మంచి పుష్పము అని భావిస్తారు. బాబ్ దాదాపై గల ప్రేమను కూడా గ్రహిస్తారు. ప్రేమ రెండు వైపులా ఉండాలి కదా. ఒకవేళ ఈ బ్రహ్మను తొలగిస్తే ఇక మిగిలేది ఏమిటి? ఏమీ ఉండదు. శివ్ బాబా ఎవరో ఒకరి ద్వారానే నన్ను గుర్తు చేయండి అని చెబుతారు. మురళి కూడా ఎవరో ఒకరి ద్వారానే వినిపిస్తారు కదా. ఇక్కడ బేరం చేసేవారు కూడా ఉండాలి, లేకపోతే బేరం ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎంతో మంచి మహావీరులు ఉన్నప్పటికీ వారి పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది. మాయ ఒక్కసారిగా కిందకు పడవేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనదని వివేకం చెబుతుంది. అర్ధకల్పం పాటు మాయ పూర్తిగా నిద్రపుచ్చుతుంది. పిల్లలైన మీరు కుస్తీ లేదా మల్లయుద్ధాన్ని చూడలేదు. బాబాకి అనుభవం ఉన్నది. జీవితాన్ని చూశారు. కేవలము విదేశాలకు మాత్రమే వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ డ్రామాలో లేదు. ఎంతగానో ఖర్చు చేశారు. పేదరికాన్ని కూడా చాలా ఇష్టంగానే గడిపారు. భాగ్యవంతుడుగా కూడా ఇష్టంగానే గడిపారు. దీనిని చరిత్ర అని చెప్పరు, కేవలము జీవితము అని చెప్పవచ్చు. నిక్సన్ కథ చూడండి ఎలా ఉన్నదో. పేదవాడి నుంచి ఎలా భాగ్యవంతుడిగా అయ్యారో తానే స్వయంగా కూర్చొని తన కథను రాసుకున్నారు. నేను ఎలా పైకి ఎదిగారు అనే దాని గురించి రాసుకున్నారు. ఇప్పుడు వారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. బాబా ఏం చెప్తున్నారంటే పాపము వారు కూడా కొద్దిపాటి సుఖాన్ని మాత్రమే పొందుతున్నారు. అది కూడా ఒక సుఖమేనా? పిల్లలైన మీకు లభిస్తోంది. అది తండ్రి యొక్క స్మృతి ద్వారానే లభిస్తుంది. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. వరదానము అంగద్ కే సమాన్ అచల్ భవ. అంగదుని వలె స్థిరంగా ఉండాలి. నిశ్చయ బుద్ధి ద్వారానే విజయం లభిస్తుంది. కొంచెం కూడా కలత చెందిన విజేతలుగా కాలేరు. మాయ వేసే విఘ్నాలు మిమ్మల్ని మహావీరుగా తీర్చిదిద్దే పరీక్షలుగా భావించాలి. పరీక్షలు లేకుండా ఎప్పుడూ పై తరగతికి వెళ్ళలేరు. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు సంతోషించాలి, కానీ కొలత చెందకూడదు. మాయ నుంచి పాఠాన్ని నేర్చుకుంటే మీరు మాయాజీతులుగా అవుతారు. అలాంటి వారు ఎప్పుడూ కలత చెందరు, స్థిరంగా ఉంటారు. ఓం నమః శివాయ.